రీసెంట్‌గా సాక్షి ఒక న్యూస్‌ని అయితే హైలైట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ న్యూస్ ఏంది అంటే ఏపీలో ఫ్రీ ఇసుక వస్తుంది కదా! ఆ ఇసుకని కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దానిని హైదరాబాద్‌కి తమ యొక్క సొంత లాభాల కోసం, సొంత ప్రయోజనం కోసం తరలిస్తున్నారు అని చెప్పేసి ఈ న్యూస్ యొక్క సారాంశం. ముఖ్యంగా బాపట్ల జిల్లాకి చెందిన ప్రముఖ టీడీపీకి సంబంధించిన నాయకుడు ఒకాయన దీనిని నైట్ 10 నుంచి తెల్లవారుజామున 4 వరకు పెద్ద పెద్ద లారీలలో హైదరాబాద్‌కి ఇసుక తరలిస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ యొక్క ముఖ్య సారాంశం. అయితే ఈ న్యూస్ ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కానీ, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇలా అక్రమంగా వేరే రాష్ట్రాలకి ఇసుక తరలించడం అనేది చాలా పెద్ద తప్పుడు విషయం. ఎందుకంటే ఒకవేళ ఇలా గనక ఇసుకను తరలిస్తే ఏపీకి ప్రజలకి ప్రభుత్వం ఇచ్చిన ఫలాలనేది అందం. ఎందుకంటే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రజలకు ఫ్రీగా ఇసుక ఇవ్వాలి అని చెప్పేసి ఫ్రీ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. అలాంటి సందర్భంలో దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు దీన్ని పక్కదో పట్టేలా చేయడం అనేది ఇది ఒక తప్పుడు విషయం. ఏదేమైనా కానీ దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిజంగా సాక్షి న్యూస్ పక్కన పెడితే నిజంగా ఎవరైనా కానీ ఇసుక తప్పుడు మార్గాల ద్వారా అటు బెంగళూరుకి కానీ, హైదరాబాద్కి కానీ తమ యొక్క సొంత లాభాల కోసం తరలిస్తే దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన వనరులు అన్నీ ఇలా పక్కదోవ పట్టి కొంతమందికి లాభం చేకూర్చితే మంచిది కాదు కదా. ఎందుకంటే రాష్ట్రం అసలు అప్పుల్లో ఉంది, అమరావతి నిర్మాణం జరగాలి. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఇలా కొంతమంది తమ సొంత లాభాల కోసం ప్రభుత్వ వనరులను వాడుకోవడం తప్పు. కాబట్టి దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఎవరైనా ఇసుకని అక్రమంగా తరలిస్తున్నట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయడం. థ్యాంక్ యూ.